న్యూస్ విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ మంత్రులు పర్యటించారు. రాణివారితోట, చలసాని నగర్, వారధి జంక్షన్, రణదేవ్ నగర్ ప్రాంతాల్లోని పునరావాస కేంద్రాలకు గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి వెళ్లారు. బాధితులకు పాలు, బిస్కెట్లు, వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు. బాధితుల్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ఆందోళన చెందొద్దని భరోసా ఇచ్చారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న వరద బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి మంత్రి తెలుసుకున్నారు. ఆర్డినరీలో ఎక్కడున్నా కూడా వదలొద్దు, మొత్తం చల్లండి. ఎందుకంటే మళ్ళీ జ్వరాలు అవన్నీ వస్తే మళ్ళీ మనం ఇబ్బంది పడాలి. కూడా మనం మధ్యాహ్నాన్ని క్లోజ్ చేస్తే కొంచెం కిందకి వెళ్ళేటువంటి కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మన కిందకి వచ్చేది దగ్గర ఒక 2000 ఎకరాలు తీసుకుంటుంది. ఆర్డినరీలో ఎక్కడున్నా కూడా వదలొద్దు, మొత్తం చల్లండి. ఎందుకంటే మళ్ళీ జ్వరాలు అవన్నీ వస్తే మళ్ళీ మనం ఇబ్బంది పడాలి. మరోవైపు పాత రాజరాజేశ్వరిపేటలో జౌళి శాఖ మంత్రి సవిత పర్యటించారు. వరద బాధితులకు మంత్రి ఆహారం, వాటర్ బాటిళ్లు, మందులు పంపిణీ చేశారు. సహాయక చర్యల గురించి స్థానికుల్ని అడిగి తెలుసుకున్నారు. జ్వరాలు, వాంతులు, విరేచనాలకు మందులు పంపిణీ చేశారు. ఈ వైరల్ ఫీవర్లు ఉండవు, విరోచనాలు ఉండవు, దగ్గు జ్వరం ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మంత్రి గారు పంపించారు. వెరీ గుడ్. మంచిలోనే ఎంతమంది వచ్చారు మన వాళ్ళు? బాగా పనిచేస్తున్నారు. థ్యాంక్ యూ. అందరికీ పంపించారు చంద్రబాబు నాయుడు గారు. అందరికి ఇమ్మని చెప్పారు. జాగ్రత్త. ఇది ఇంట్లో ఇద్దరికి అవుతుంది, ఇద్దరు వాడుతూ ఏం కాదు. 5 రాత్రి భోజనం చేసిన తర్వాత వేసుకోవాలి. 3 రోజులు వేసుకుంటే ఈ వైరల్ ఫీవర్లు ఉండవు, విరోచనాలు ఉండవు, దగ్గు జ్వరం ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మంత్రి గారు పంపించారు. వెరీ గుడ్. మంచిలోనే ఎంతమంది వచ్చారు మన వాళ్ళు? బాగా పనిచేస్తున్నారు. థ్యాంక్ యూ. అందరికీ పంపించారు చంద్రబాబు నాయుడు గారు. అందరికి ఇమ్మని చెప్పారు. జాగ్రత్త. ఇది ఇంట్లో ఇద్దరికి అవుతుంది, ఇద్దరు వాడుతూ ఏం కాదు. 5 రాత్రి భోజనం చేసిన తర్వాత వేసుకోవాలి. 3 రోజులు వేసుకుంటే ఈ వైరల్ ఫీవర్లు ఉండవు, విరోచనాలు ఉండవు, దగ్గు జ్వరం ఉండదు. చంద్రబాబు నాయుడు గారు